హలో ఎవ్రీవన్. ఈరోజు కోడిగుడ్డు పులుసు అండి. నాకైతే ఈ కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంతో ఆ గుడ్డు మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ 3 ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. పెనంలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ కారం వేయాలండి. మనం పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండుతో ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి అన్న గరం మసాలా అన్న వేసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. ఈ వాటర్ అనేది మంచిగా మరగాలండి. బాగా మరిగితేనే మనకి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ గుడ్డు పులుసు. కానీ గ్రేవీని చాలాసేపు మరగబెడితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా